నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఇంకా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా చాలా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి ఏదైతే 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు చెప్పిందో దానికి మాత్రం ఇప్పటికప్పుడే మోక్షం కలిగే పరిస్థితే కనిపిస్తలేదు. ఎందుకంటే రిజర్వేషన్ల పెంపు అనేది 50% లోబడి ఉండాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఓన్లీ బీసీలకే 42% రిజర్వేషన్లు, ఇంకా మిగిలిన మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవన్నీ కలిపినప్పుడు రిజర్వేషన్లు 67% పెరుగుతూ ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు పెట్టినటువంటి క్యాప్ ఏదైతే ఉందో దానికి 17% అదనంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది చట్టబద్ధం కాదు అని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవన్నింటిని కూడా పక్కన పెట్టేసి ఒక జీవో ఇష్యూ చేసింది. కానీ ఇప్పుడు ఆ జీవో మీద కొందరు హైకోర్టుకి వెళ్ళేసరికి వాళ్ళ దాని మీద డివిజన్ బెంచ్, ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నటువంటి డివిజన్ బెంచ్ వాదనలు విని చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఒక మాటలో చెప్పాలంటే అడ్వకేట్ జనరల్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. చాలాసేపు అడ్వకేట్ జనరల్ని చెడు కూడా ఆడుకున్నారు ఇద్దరు న్యాయమూర్తులు. అసలు మీరు ఏ రూల్ ప్రకారం ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, ఇది జీవో ఎట్లా ఇస్తారు, అసలు వ్యాలిడ్ అవుతుందా కాదా ఈ జీవో అని ఆలోచించారా, ఎందుకు ఇంత ఆగం మీద చేసిరని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు న్యాయమూర్తి. ఎందుకంటే 50% మించొద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, అంతవరకు ఓకే. సో ఇక రాష్ట్రం విషయానికి వచ్చేసరికి కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసినాం మేము అని ఒకసారి చెప్పారు. ఇప్పుడు ఏం చేసిర్రు, అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ అయింది అని చెప్పేసి ఆ బిల్లుని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు పెంచాలనుకుంటున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నది జీవోలో. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ బిల్లుని గవర్నర్కి పంపించి ఆమోదం కోసం. కానీ ఇప్పటివరకు ఆ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపలేదు. మొన్న ఒక 2 బిల్లులకు ఆమోదం తెలిపిండు ఆయన. అవేంటి, కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చే బిల్లులకు వాటికి 2ంటికి ఆమోదం తెలిపిండు. కానీ ఏదైతే బీసీలకు రిజర్వేషన్ 42% పెంచడానికి కోసం తీసుకొచ్చినటువంటి బిల్లు మీద ఆయన సంతకం పెట్టలేదు. అంటే అది చట్టంగా మారలేదు. అది ఎందుకంటే ఆయన పెట్టడు, 50% క్యాప్ ఉంది కాబట్టి ఆయన పెట్టే పరిస్థితి లేదు. ఇంకోవైపు మేము యాక్సెప్ట్ చేయమని బీజేపీ చెప్తా ఉన్నది. గవర్నర్ ఇప్పటివరకు కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలపలేదు, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ గవర్నమెంట్ మాత్రం ఆ బిల్లు పెండింగ్లో ఉండగానే ఇక్కడ రిజర్వేషన్లకి జీవో ఇచ్చేసింది. ఇంకొక విషయం, గతంలో ఏం చేసిర్రు, అసెంబ్లీ రన్నింగ్లో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. గతంలో కూడా వీళ్ళు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని కూడా గవర్నర్కు పంపించారు ఆమోదం కోసం. గవర్నర్ ఏం చేశారు, దాని మీద లీగల్ ఒపీనియన్ కావాలి, అట్లాగే రాష్ట్రపతి ఆమోదం కావాలని చెప్పేసి దాన్ని రాష్ట్రపతికి పంపించేసారు. ఇప్పుడు అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఆర్డినెన్స్ ఏమో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. వీళ్ళు అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు, అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదం తెలిపినటువంటి బిల్లు ఏమో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు ఈ 2 ఇష్యూలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకొక వైపు 50% రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. సో ఇవన్నిటినీ కాదని, ఇవన్నిటినీ కాలరాసి రాత్రికి రాత్రి ఒక జీవో ఎట్లా ఇస్తుంది గవర్నమెంటు? అడ్వకేట్ జనరల్ని అడిగిండు న్యాయమూర్తి, అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా ఇది పాసిబుల్ అవుతుంది, ఎట్లా ఇది లీగల్గా వ్యాలిడ్ అవుతుంది, మీరు ఆలోచించారా? ఆలోచించకుండా ఎట్లా దీన్ని మీరు జీవో ఇచ్చిర్రు, ఇది ఎట్లా, మీరు ఎందుకు ఇంత హడావిడిగా ఆగం మీద ఏ చట్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, లీగల్ ఒపీనియన్ అది లేకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి న్యాయమూర్తులు ఇద్దరు కూడా అడ్వకేట్ జనరల్ని అడిగారు. అంటే ఇవన్నీ క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి మనకు. 42% రిజర్వేషన్ రావాల్సిందే బీసీలో, కానీ చట్టపరంగా రావాలి అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు, హడావుడిగా మేము ఇచ్చేసినాము, బీసీలను ఏదో చేసినాం, మేము 42% రిజర్వేషన్ ఇచ్చినాము, మేము జీవో తెచ్చినాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి ఇచ్చారు. కానీ దానికి ఉన్నటువంటి లీగల్ హర్డిల్స్ ఏమున్నాయి, రాష్ట్రపతి దగ్గర ఒకటి పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర ఒకటి పెండింగ్ ఉంది, 50% మించొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, జస్ట్ జీవో వదిలేసింది. అంటే దీనివల్ల ఏమర్థం చేసుకోవాలి, కేవలం బీసీలకు మేము రిజర్వేషన్లు ఇచ్చినాం, బీసీలకు ఏదో చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఈ పని చేసిరు వీళ్ళు. అంటే జీవో ఇచ్చిరు అంతే, హడావిడిగా జీవో ఇచ్చేసి హడావిడిగా నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే మళ్ళీ ఎవరెవరు కోర్టుకు పోతారు, కోర్టుకు పోయినప్పుడు ఏం చేయాలి, దీని నుంచి ప్రతిపక్షాల మీద నూకేయాలి, దాన్ని బట్టి రాజకీయం చేయాలి. అంటే ప్రతిపక్ష పార్టీలు బీసీలకు న్యాయం చేయొద్దని అడ్డుకుంటా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మీద నూకేసి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో ఇదే కనిపిస్తూ ఉన్నది తప్పితే ఇప్పటి వరకు వీళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఏదైతే కామారెడ్డిలో ఎన్నికల ముందు ఒక డిక్లరేషన్ చేసిర్రో దాని అమలు దిశగా ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా పర్ఫెక్ట్ అడుగు పడలేదు. ఇప్పటివరకు వీళ్ళు చేస్తున్న దాంట్లో అన్నీ కూడా కేవలం మసిపూసి మారేడుగా చేసి ముందుకు పోయిట్టున్నాయి తప్పితే ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయింది ఏది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం మనం, సుప్రీంకోర్టుది ఒకటి, గవర్నర్ దగ్గర పెండింగ్ ఒకటి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఒకటి.
ఇవి ఇట్లా ఉన్నాయని తెలిసి కూడా ఈ పని చేసిరు. ఇంకొకటి బీసీ కులగణన అని చేసిరు. రాష్ట్రంలో కులగణన చేస్తున్నాం మేమని చెప్పేసి దేశంలో ఎవరు చేయలేదు మేమే చేసినామని చెప్పేసి దేశమంతా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ అందులో ఏం జరిగింది, అసలు రాష్ట్రంలో ఉన్న జనాభాను తక్కువ చూపెట్టిరు. బీసీల జనాభా తగ్గింది, ఒక వర్గం జనాభా పెరిగింది, అంటే ఒక కులం జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గింది, ఓవరాల్గా రాష్ట్ర జనాభా కూడా తగ్గింది. మరి ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందో మరి ఎవరికి అర్థం కాలేదు. ఇది ఎప్పుడైనా కానీ రోజులు గడిచినా కొద్దీ జనాభా పెరుగుతుంది, పుట్టే వాళ్ళు పుడతా ఉంటారు, చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉన్నా కూడా జనాభా పెరుగుతుంది ఎప్పుడైనా కానీ. కానీ మన రాష్ట్రంలో మాత్రం జనాభా తగ్గింది. గతంలో ఉన్న లెక్కలకి ఇప్పుడున్న లెక్కలకి జనాభా తగ్గింది. గతంలో 2014 ఏదైతే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిండో దాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఈ 10 ఏళ్లలోనే జనాభా తగ్గిపోయినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అది 100% అక్యురేట్, మేము అక్యురేట్గా చేసినామని చెప్పి దానికి గవర్నమెంట్ చెప్పుకుంటా ఉన్నది. దాని విషయంలో కూడా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దాన్ని అబ్జర్వ్ చేయాలి కులగణన అని చెప్పేసి చెప్తే ఆ విషయంలో కూడా వీళ్ళు వదిలేసారు. చివరిలో మళ్ళీ ఏదో ఇబ్బంది అయ్యేటట్టుంది అని చెప్పి చివరిలో ఆగమేఘాల మీద ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దాంతో వ్యవహారం నడిపించారు. అంటే ఇట్లా బీసీలకు ఇస్తామన్నటువంటి ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు చేస్తామన్న వాటిలో మొదటి నుంచి కూడా అన్నీ ఈ అడ్డుపుల్లలు అడ్డంకులు ఏదో ఒకటి, అంటే ఏదో ఒక దగ్గర మిడిల్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసినా కూడా వీళ్ళు దాన్ని అట్లాగే నడిపించుకుంటూ గడిగిపోతూ ఉన్నారు. ఏది కూడా సాధ్యమయ్యేది కాదు. కేవలం ప్రచారం కోసం, అక్కడ బీహార్లో ఎన్నికల ప్రచారం కోసం, బీహార్లో చెప్పుకోవడానికి, బీహార్లో యాడ్లు ఇచ్చుకోవడానికి, తర్వాత ఇంకో రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ పోయి పబ్లిసిటీ చేసుకోవడానికి. ఆల్రెడీ బీహార్ ఎలక్షన్స్లో పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చుకున్నారు, మేము తెలంగాణలో 42% రిజర్వేషన్ కల్పించినాం బీసీలకు. ఎక్కడైంది? ఇవాళ హైకోర్టులో చెడుగుడు ఆడుకున్నారు ఇద్దరు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్. ఏం మాట్లాడలేక నోరు మూసుకొని కూర్చున్నాడు పాప అడ్వకేట్ జనరల్. ఏం మాట్లాడలేకపోయాడు, న్యాయమూర్తులకు ఏం సమాధానం చెప్పలేక తలకాయ పట్టుకొని కూర్చున్నాడు. మీరు ఎట్లా చేస్తారు ఇవన్నీ? వీటన్నిటికి సంబంధించి ఇన్ని నిబంధనలు ఉండగా మీరు ఎట్లా ముందుకెళ్తారని చెప్పేసి న్యాయమూర్తులు ప్రశ్నించారు. లాస్ట్కిగా ఈ దాన్ని పక్కన పెట్టేసి స్టే ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్టే ఇద్దామనే దాకా న్యాయమూర్తులు వచ్చారు. అప్పుడు ఈయన ఏం చేసిండు అడ్వకేట్ జనరల్, లేదు మీరు స్టే ఇవ్వద్దు, మాకు కొంచెం టైం ఇయ్యి, వాదనలు వినిపించడానికి ఇంకో కొంచెం టైం ఇయ్యి మాకు అని చెప్పి అడిగాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు టైం ఇయ్యమని చెప్పి కూర్చున్నారు ఇద్దరు న్యాయమూర్తులు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమన్నారు. లాస్ట్కి బతిలాడంగా మీరు ఒకవేళ ఎన్నికలు నిర్వహించము, ఎన్నికలు ఇప్పుడు అప్పుడే పెట్టము అని మీరు హామీ ఇస్తేనే నేను మీకు ఇంకొంచెం టైం ఇస్తా అని చెప్పిండు. సో దాని మీద ఏం చేశారు, అక్కడ కూడా ఇంకొక డ్రామా నడిచింది. అడ్వకేట్ జనరల్ నేను ప్రభుత్వాన్ని సంప్రదించాలి, నేను డైరెక్ట్ చెప్పలేను కదా మీకు, వాళ్ళని సంప్రదించిన తర్వాతనే నేను మీకు ఏదైనా చెప్పగలుగుతాను, ఇట్లా నా ఓన్ డెసిషన్ ఉండదు కదా అని చెప్పి ఆయన మాట్లాడాడు. అయితే సరే నీకు 5-10 నిమిషాలు టైం ఇస్తున్నాము, నువ్వు మాట్లాడు, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మాకు చెప్పు అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పిన సమాధానం ఏందో తెలుసా? ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తలేదు, ఇవాళ వీకెండ్ కదా, శనివారం కదా, ఇవాళ ముందు పండుగ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు, ఎవరు అందుబాటులోకి వస్తలేరు నాకు. ఈ మాటలు చెప్పింది ఎవరు అనుకుంటారు? అడ్వకేట్ జనరల్. అంటే ఈ లీగల్ ఇష్యూలన్నీ చూసేదానికి పెద్ద లీడర్గా ఆయన. అట్లాంటి అడ్వకేట్ జనరల్ వచ్చి నాకు ప్రభుత్వం నుంచి ఎవరు అందుబాటులోకి వస్తలేరు, ఎవరు నాకు రెస్పాండ్ అయితలేరు అని చెప్పిండు ఆయన డైరెక్ట్. నాకు ఎవరు రెస్పాండ్ అయితలేరు కాబట్టి అప్పుడే మాకు ఏం చెప్పడానికి అయితే లేదు, నాకు ఇంకో కొంచెం టైం ఇయ్యి, ఈ దసరా సెలవులు ఉన్నాయి, దసరా సెలవుల తర్వాత మళ్ళీ మీరు వాదనలు వినండి అని చెప్పి ఆయన న్యాయమూర్తిని కోరాడు. సో ఇక అడగంగా లాస్ట్కి అక్టోబర్ 8కి దీన్ని మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉంటుందని చెప్పి అప్పటికి కూడా ఎలక్షన్లు నిర్వహించము అని మీరు చెప్పాలి అని చెప్పి అడిగినా కూడా నేను చెప్పలేను, గవర్నమెంట్ నుంచి నాకేం సమాధానం వస్తలేదు కాబట్టి నేను చెప్పలేను అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పాడు. ఈ గ్యాప్లో వీళ్ళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వీళ్ళ పిటిషన్లు వ్యాలిడ్ అయితే ఈ 42% రిజర్వేషన్ మీరు ఏదైతే క్యాప్ దాటిపోయారో, 50% రిజర్వేషన్ల క్యాప్ను దాటి ఎట్లా పోయారో దాని మీద వీళ్ళు వేసిన పిటిషన్లు వ్యాలిడ్ అయితే వాటి మీద మేము వాదనలు వింటాం, మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆ వాదనలు వింటామని చెప్పింది కోర్టు. అంటే ఒకవేళ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి జెడ్పీటీసీ ఎన్నికలో లేకపోతే సర్పంచ్ ఎన్నికలు వేటికి ఇచ్చినా కూడా ఒకవేళ కోర్టు మళ్ళీ విని, సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నెగిటివ్ తీర్పు వచ్చే అవకాశమే ఉంటుంది. గతంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లనే వీళ్ళు కూడా రిజర్వేషన్లు పెంచడానికి నిర్ణయం తీసుకుంటే అప్పుడు కూడా ఒక వ్యక్తి కోర్టులో కేసు వేస్తే, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, వాళ్ళ కుటుంబ సభ్యుడే కేసు వేస్తే దాన్ని కొట్టేసింది. అప్పుడు ఆ రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పి కొట్టేసింది కోర్టు. సో ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ల ప్రయత్నం కూడా రేపటి రోజున ఖచ్చితంగా బ్రేక్ పడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని కూడా
కోర్టు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అయినా కూడా వాళ్ళకు వ్యాలిడ్ అనిపిస్తే వీళ్ళు ప్రతివాదులు కానీ ప్రభుత్వం నుంచి వినేటి అవన్నీ వాదనలు విన్న తర్వాత ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో రిజర్వేషన్లు న్యాయబద్ధంగా ఉండాలని చెప్పేసిన వాళ్ళు వాటి విషయంలో కోర్టు వాటిని కన్సిడర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి బ్రేక్ వేస్తుంది. సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ వాయిదా పడతాయి. ఇక అవి ఎప్పుడు జరుగుతాయి అనేది అంత దైవాధీనం. ఎందుకంటే ఆ రిజర్వేషన్ల అంశం తేలాలి. ఎట్లాగైతే తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టి తెచ్చుకున్నారు వాళ్ళు రిజర్వేషన్లు, 50% క్యాప్ దాటిపోయారు. కానీ దాని మీద కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తారు. దాన్ని కూడా సవాల్ చేసారు. 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత కూడా దాన్ని సవాల్ చేస్తే సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర అసలు బిల్లుకు ఆమోదమే లభించలేదు, అయినా కానీ మనోళ్ళు జీవో ఇచ్చేసి రిజర్వేషన్లు ఇస్తామని అంటా ఉన్నారు. సో మరి ఇది ఇట్లా నడిస్తే మాత్రం పంచాయతీ ఎన్నికలు అయితే ఇప్పుడు అప్పుడే ఉండేలాగైతే కనబడతలేదు. థ్యాంక్ యూ.